డ్రగ్స్ కేసుల సిట్ విచారణ కొనసాగనుంది. సినీ నటి ముమైత్ ఖాన్ ను సిట్ విచారిస్తోంది. నిన్న హీరోయిన్ చార్మిని విచారించిన టీమే ఇవాళ ముమైత్ ని ప్రశ్నిస్తోంది. కెల్విన్ తోటి పరిచయం, ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం మీద ప్రశ్నలు అడగనున్నారు. సిట్ విచారణ కోసం నిన్ననే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది ముమైత్ ఖాన్. ముంబైలో బిగ్ బాస్ షో షూటింగ్ లో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ ప్రత్యేక అనుమతి తీసుకుని హైదరాబాద్కు వచ్చింది. డ్రగ్స్ దందాల ఇంకో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది సిట్. నెదర్లాండ్కు చెందిన మైక్ కమింగాను అరెస్ట్ చేసిండ్రు ఆఫీసర్లు. ఇంకొకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డ్రగ్స్ వాడేటోళ్లున్న ఐటీ కంపెనీల మీద దృష్టి పెట్టింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. డ్రగ్స్ కేసులో ఓ పక్క నోటీసులు ఇచ్చిన వారిని విచారిస్తూనే మరో దిక్కు దందాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తోంది సిట్. నిన్న నెదర్లాండ్కు చెందిన మైక్ కమింగాను అరెస్ట్ చేశారు ఆఫీసర్లు. నెదర్లాండ్స్ నుంచి టూరిస్ట్ గా వచ్చిన కమింగా ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మాడని చెప్పారు అకున్ సబర్వాల్. మరోవైపు డ్రగ్స్ దందాల ఇంకొకరిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ యూరోపియన్ నేషనల్, హాలాండ్ చెందిన వాళ్ళు, నెదర్లాండ్స్ చెందిన వాళ్ళు ఒక మనిషి మైక్ కమింగా ఒక మనిషికి ఈరోజు నిన్న లేట్ నైట్ అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుంచి ఈ మన హైదరాబాద్ లో వచ్చిన డ్రగ్స్ రావడం ఒక ముఖ్య అంశం. ఇది డ్రగ్స్ వాడేవాళ్లున్న ఐటీ కంపెనీల మీద దృష్టి పెట్టింది ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ కంపెనీల జాబితాను ఎక్సైజ్ అధికారులు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కిచ్చారు. దీని మీద కంపెనీ వాళ్లతోని మాట్లాడుతున్నామన్నారు ఐటీ శాఖ అధికారులు. సిటీలో లక్షల మంది ఐటీ ఉద్యోగులుంటే వాళ్లలో డ్రగ్స్ వాడేవాళ్లు 20-30 మందే ఉంటారని చెబుతున్నారు. దీన్ని పెద్దది చేయవద్దన్నారు జయేష్ రంజన్. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దృష్టికి కొంతమంది ఐటీ కంపెనీస్కి చెందిన ఎంప్లాయీస్కి కూడా ఈ డ్రగ్స్ వాడుకోవడం దాంతో సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు ఒక లిస్ట్ మాకు పంపించారు. సో ఆ లిస్ట్లో కొన్ని సిటీలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ పేరు ఉన్నాయి. నగరంలో 4 లక్షల పైన ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఒక 4 లక్షల మందిలో ఒక 10-20 మంది ఇట్లాంటి డ్రగ్స్ సేవిస్తూ ఉంటే ఇది చాలా ఏదో పెద్ద సమస్యగా తయారైపోయింది. మొత్తం ఐటీ రంగంకి ఏదో పెద్ద ఒక క్రైసిస్ వచ్చింది. అంత అతిశయోక్తిగా కూడా చూడాల్సిందిగా అవసరం లేదు. సినిమా వాళ్ల జీవితం అద్దాల మేడలాంటిదన్నారు ఎమ్మెల్యే రోజా. సినీ నటుల ఇమేజ్ డ్యామేజ్ అయితే ఎవరూ పూడ్చలేరన్నారు. అందుకే సిట్ అధికారులు ఈ పబ్లిసిటీని ఆపాలన్నారు. డ్రగ్స్ కేసులో అసలు నేరస్తుల్ని శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది. రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో, పెద్దవాళ్ళు, ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం. డ్రగ్స్ దందాలో నిన్న అదుపులోకి తీసుకున్న 2 వ్యక్తుల్ని విచారించనున్నారు సిట్ అధికారులు.